నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీరావలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉషోదయ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందించాలని నిర్వాహకులకు సూచించిన దామచర్ల మాగుంట. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్ జిల్లాను మాదక ద్రవ్యాలు రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకారం అందించాలని కోరిన నూతన ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే నగరానికి దీటుగా కొత్త మార్కెట్లు రావడం, ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలలో అన్ని ఒకే చోట్ల లభించడం మంచి పరిణామమని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసారెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావులు అన్నారు. నగరంలోని మంగమూరు డొంక 37వ డివిజన్ పరిధిలో ఉషోదయ సూపర్ మార్కెట్ 31వ నూతన బ్రాంచ్ ని వారు ప్రారంభించి మాట్లాడారు. అన్ని వస్తువులు ప్రజలకు ఒకే చోట లభించడం, అందులో సబ్సిడీతో కూడినటువంటి వస్తువులు ఉండటం అనేది మంచి పరిణామమన్నారు. ప్రజలు షాపింగ్ మాల్స్ ను ప్రోత్సహిస్తూ వ్యాపార అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. నాణ్యమైన వస్తువులను ఉషోదయ సూపర్ మార్కెట్ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని మేనేజ్మెంట్ డైరెక్టర్ మన్యం యుగంధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు అయిన బతిని ఘనసమ్యం, తాతా ప్రసాద్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గ్రూప్ ఫోటో ఎప్పుడు సేల్ ఇవాళ నుంచేనా? ఓం శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవత శ్రీనివాసాయ మంగళం. పూర్వమంగళ నీరాజన దీపం సమర్పయామి, నమస్కారాన్ సమర్పయామి. గోవింద గోవింద. మళ్ళీ బయట పెట్టు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అండి. చిన్నాడు నువ్వు వెనక్కి వెళ్ళి మోహన్ దగ్గరికి వచ్చి. థ్యాంక్ యూ. బ్రాహ్మయోం తదేవ లక్ష్మీజనం తదేవ చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియగం స్మరామి. ఓం భువగవనవ భువగవన సమాగవమానవ భువగవమన్. మంగమూరు రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి మన యుగంధర్ గారు వాళ్ళ 30 షాపులు కంప్లీట్ చేసుకొని 31టి ఒంగోలులో ఈ మంగమూరు రోడ్లో పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన హనుమంతరావు గారు, మురళీధర్ గారు, ఇంకా చాలామంది మన ఆడిటర్ గారు బాలా గారు, అందరూ కూడా పెద్దలంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం చాలా సంతోషమైన విషయం. మన యుగంధర్ గారు 30 షాపుల్లో ఈ సూపర్ మార్కెట్స్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మన ఒంగోలు ప్రజల్ని ఏదో విధంగా ఉపయోగపడటానికి 5.8% డిస్కౌంట్లో కూడా 4% డిస్కౌంట్లో అన్నీ కూడా క్వాలిటీ ఉండేవి కూడా అన్నీ కూడా చూసుకొని ఈరోజు ఈ సూపర్ మార్కెట్ని మంగమూరు రోడ్లో పెట్టారు. ఈ రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ డెవలప్ అయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏరియా కూడా బాగుండే ఏరియా కాబట్టి ఒంగోలులో ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ఎప్పుడు క్వాలిటీగా ఉండేది, క్వాలిటీగా వాళ్ళ డిస్కౌంట్తో పాటు మనకిచ్చే ప్రొడక్ట్స్ని కూడా మీరు చూసుకొని దీన్ని కూడా అందరూ కూడా దీనికి వచ్చి తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఒంగోలులో కూడా ఏది కూడా ఒక్కోటి ఇట్లాంటివన్నీ కూడా రావాలి. ఒంగోలు ప్రజలకు కూడా అన్నీ అందుబాటులో ఉండాలనేదే మా ఉద్దేశం కూడా. అలాంటిది మనని
యుగంధర్ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇది చాలా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటున్నాం. మాకు ముఖ్య అతిథిగా వచ్చిన జనార్దన్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, సిద్ధ హనుమంతరావు గారికి, పున్నం మురళీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము 2005లో స్థాపించాము. అప్పటి నుంచి 2017 నుంచి ఎక్స్పాన్షన్ పోయాము. ఇది 31వ బ్రాంచ్. మా కస్టమర్లు బలం, అందులో మహిళా కస్టమర్లు ప్రత్యేకమైన మా బలం. వాళ్ళ కోరిక మేరకే మేము ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడ కొన్న సరుకులు ఇంటికి వెళ్ళి శుభ్రం చేసుకోకుండా డైరెక్ట్గా కుక్ చేయగలిగే స్థాయిలో మేము నాణ్యతను పాటిస్తూ శుభ్రపరిచి ప్యాకింగ్ చేస్తామండి. దానివల్ల మాకు మెయిన్ ఇది సరసమైన ధరల్లో ఇవ్వగలుగుతాము. మంచి పార్కింగ్ సదుపాయం కలదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ టీం పనిచేస్తుందని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఘన స్వాగతం పలికారు. పోలీస్ వందనం స్వీకరించిన అనంతరం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో గతంలో చేసిన అనుభవం ఉందని తెలిపారు. మార్కాపురం ట్రైనింగ్ డీఎస్పీగా, పీటీసీ ప్రిన్సిపాల్గా ఇక్కడ పనిచేసిన అనుభవం ఉందని తెలియజేశారు. మాదక ద్రవ్యాలు రహితంగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు అందరూ సహకారం అందించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తక్షణం పోలీసు వారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రజలకు పోలీసులు ఆయన అన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ దామోదర్ను ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ఎస్పీ అశోక్ బాబు, పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క నిమిషం ఉందండి సార్. ఓకే సార్. సార్ ప్లీజ్ సార్. అయిపోయినాక సార్ ఇది సార్ సార్ ప్లీజ్ సార్. మేడం సార్ ప్లీజ్ సార్. 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 సార్ సార్ సార్. ఈ జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, డీజీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నాకు ఇచ్చినటువంటి టాస్క్ చక్కగా నిర్వహించాలి. ముఖ్యంగా ఈ జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ప్రొబేషనర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత పీటీసీలో దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ జిల్లాకు మరలా ఇక్కడికి నేను ఎస్పీగా రావటం ఇది 2వ జిల్లా. నాకు ఇంతకుముందు విజయనగరం ఎస్పీగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2వ జిల్లాకి నేను ఎస్పీగా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా, ప్రకాశం ప్రజలందరూ కూడా సహకరించాలి. మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాంజా యొక్క డ్రగ్స్ ఈ బాగా
యువత మీద ప్రభావం చూపుతోంది. వీటినన్నింటిని అరికట్టాలంటే పేరెంట్స్, అలాగే కాలేజీ యాజమాన్యాలు, పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఇది బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఒంగోలులో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే స్త్రీల మీద, పిల్లల మీద జరిగేటువంటి అఫెన్సెస్ కూడా వీటిని అరికట్టడానికి ప్రజల సహకారం కావాలి. మా పోలీస్ శాఖ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ జిల్లా గురించి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను కొంత అధ్యయనం చేసిన తర్వాత మా పోలీస్ శాఖని ఉన్నటువంటి టీంలంతా కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలో ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాల వైపు వెళ్తూ శాంతి భద్రతలు, అలాగే చిన్న ఇష్యూస్ ఏమున్నాయో ఈ ఒంగోలు పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, వేరే ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా టీంని అంతా కూడా ముందుకు తీసుకెళ్తాను. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వెచ్చేసిన అతిథులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో మంగళ వాయిద్యాలతో సాదర స్వాగతం పలికారు. ముందుగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరునికి దామచర్ల, మాగుంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారిని ఇరువురు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంటకు ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలి ఏకాదశి పండుగను ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఇరువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి టి రజనీ కుమారి, శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ కొల్లిపల్లి సురేష్ బాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మాజీ ఏఎంసీ చైర్మన్ అయినబత్తిన మనస్యం, మాజీ సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, టీవీ శ్రీరామమూర్తి, బండారు మదన్, మిరియాల కృష్ణ, కార్పొరేటర్ రవితేజ, పప్పు శ్రీనివాసరావు, తూము సుబ్బారావు, పి వెంకటేశ్వరరెడ్డి, మాజీ కౌన్సిలర్ పిఎస్ బాబు, అజయ్ మోహన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గోవిందా 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 శ్రీ గౌరీరాజనగేశవ స్వామనుగ్రహ పరిపూర్ణ యోగ్యతా సిద్ధిరస్తు ఆనందకర్పూర నీరాజనం. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవెల్లలా అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు జరిగిన కాపు టీచర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కొల్లా నారాయణ సభ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాపు టీచర్స్ ఫెడరేషన్ కూటమి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులు 90% పైగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ గెలుపు కోసం శ్రమించారని అన్నారు. గడిచిన 5 ఏళ్లు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని ఆరోపించారు. ఒంగోలుకు తిరిగి మరలా పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ఆగిపోయిన అభివృద్ధి పనులతో పాటు ఒంగోలు ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు కల్పించడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గంజాయి రహితంగా ఒంగోలును తీర్చిదిద్దడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలకు గురైన స్థలాలను విచారణ చేపట్టి వాటిని తిరిగి బాధితులకు అప్పగిస్తామని, కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతిపాదించిన కాపు హాస్టల్కు అవసరమైన స్థల పరిశీలన చేపట్టి వీలైనంత త్వరగా స్థలాన్ని కేటాయిస్తామని పేర్కొన్నారు. కాపులను అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావులను అసోసియేషన్ సభ్యులు
సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కృష్ణకుమార్, హరిగా ప్రతాప్, శ్రీ హర్షిని, విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, కార్పొరేటర్ మలగా రమేష్, కొమ్మూరి రవిచంద్ర, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఫణీంద్ర, మాధవ, తూము శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన అన్నా క్యాంటీన్ నందు అన్నదానం కోసం నారాయణ విద్యా సంస్థల నుంచి సౌజన్య శైలజలు లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. వారితో పాటు అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కృష్ణకుమార్ 25,000 రూపాయలను అన్నా క్యాంటీన్లో అన్నదానం కోసం విరాళం అందజేశారు. సవదనుడు మాన్యుడితడు తామకర్ణుడుగా సాగు దైవమితడు. కాట్వా నుంచి అభినందనలు ఒకసారి చప్పట్ల ద్వారా శాసనసభ్యులు గారికి వారి సంస్థల నుంచి చెక్ అందజేశారు. రాక్షస ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం రావడానికి మీ అంతు సహాయ సహకారాలు అందించినటువంటి కాట్వా ప్రతినిధులందరికీ, ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ రావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారికి, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారికి మరియు అందరి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్ని నియోజకవర్గ కాట్వా టీచర్స్, జనసేన జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, టీమ్ 99 సభ్యులు, కాపు సంఘం సంజీవరావు గారు, కార్పొరేటరు మలగా రమేష్ గారు, మాకు అన్ని విధాల అండగా ఉండేటువంటి కొమ్మూరు రవిచంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. మీ అందరూ కూడా పేరు పేరున కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే కార్యక్రమం. కాపు సంఘాలతో పెద్దగా పరిచయం ఉన్న దూరంగా ఉండేటువంటి శాశ్వత మంత్రి, ప్రకాశం జిల్లా మంత్రి శ్రీనివాసరావు యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రతి కార్యక్రమంలో అతను లేకుండా ఏ కార్యక్రమం మేము ఇప్పటివరకు చేయలేదు. మరి శాశ్వత మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీనివాసరావు గారితో మాకు ఉన్నటువంటి అనుబంధం వ్యక్తిగతమైంది, కుటుంబపరమైంది మరియు సంఘపరమైంది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రామబాణం మన జనార్దన్ గారు జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు పార్టీకి. మనతో ఉన్నటువంటి జాతీయ పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి జనార్దన్ గారు ఒక మాట చెప్పారంటే హరిహరాదులు అడ్డు వచ్చినా దానికి తిరుగులేదు. ఒక మాట ఇవ్వాలన్నా కానీ చాలా లోతుగా నిశ్చితంగా పరిశీలించి అన్నీ చాలా విషయాల మీద పరిజ్ఞానం కనుక్కున్న తర్వాతనే ఆయన చేసేటువంటి గుణం ఉన్నటువంటి గుణదాముడు. అలాగే మనందరికీ కూడా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఆ గురువు గారి, మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి. నాకు తెలిసింది ఒకే ఒక ముఖ్య చెప్తాను. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన చెప్పల్స్ కంపెనీ బాటా అని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలో నెల్లూరు బస్టాండ్ రమ్య హోటల్ పక్కన నూతనంగా బాటా షోరూం 2వ బ్రాంచ్ ని ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. చెప్పులు కొనుగోలు ధరల్లో పైసలు పెట్టిన ఘనత బాటాది అని అన్నారు. ₹75 లాగా ధరను నిర్ణయించేవారని, ప్రజలందరూ కూడా ఈ ధరలపై ఆకర్షణలుగా ఉండేవారని అన్నారు. బాటా కంపెనీ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి కంపెనీ అని కొనియాడారు. ఒంగోలు నగరంలో 2వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రజలు వినియోగదారులు బాటా షోరూంను సందర్శించి కొనుగోలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా అతిథులు, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు అయినాబత్తిని ఘనశ్యం, తాతా ప్రసాద్, బెల్లం సత్యం, బండారు మదన్, శేషమ్మ, ముస్లిం మైనార్టీ సభ్యులు ఎస్కే గౌస్ పాషా, బాటా షోరూం ఆంధ్ర తెలంగాణ మేనేజర్ డానియల్, విద్యాసాగర్, ఆసిఫ్, అబ్రహం షేక్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
బాటార్ షోరూమ్ కొత్తగా సోదరులు స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో ఒక మంచి షోరూమ్ అనేది బాటా కంపెనీ వాళ్ళు ఇక్కడ రెండో షోరూమ్ ఒంగోలులో కూడా ప్రారంభం చేయాలని నిర్ణయం చేసుకొని ఈ సాగర్ రెడ్డి గారి బిల్డింగ్లో కూడా ఒక మంచి షోరూమ్ కూడా నిర్ణయం చేసి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 35వ షోరూమ్ ఇది. ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్ 1800 అవుట్లెట్స్ ఆర్ దేర్. 1800 షాపులు కూడా ఓపెన్ చేసి బాటా అనేది ఒక నానుడి. ప్రతి ఇంటిలో కూడా దేనిని కంపేర్ చేస్తున్నా కూడా ఒక బాటా రేట్ అంటారు. బాటా రేట్ అంటే రౌండ్గా ₹1 అనేది ఉండదు, 99 పైసలే ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ ఒక్క పైసాకి విలువ ఏమిటి అనేది ఏంటంటే మెయిన్ బాటా కంపెనీ అనేది ఫిన్లాండ్లో అక్కడ స్టార్ట్ చేసింది ఇది. వారు స్టార్ట్ చేసినప్పుడు దానిని ఆ ₹1 అనే దానికి విలువ ఉండదు, 0.99 అంటేనే ఎంతోమంది కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఒక బాటా రేట్ అనేది నిర్ణయం చేసి బాటా ఫుట్వేర్ చాలా చక్కగా కూడా ఒంగోలుకి తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కూడా మేనేజర్స్ అందరూ కూడా వచ్చున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ దెమ్ ఆల్సో ఫర్ బ్రింగింగ్ సచ్ కైండ్ ఆఫ్ గుడ్ షోరూమ్ ఆల్సో టు ఒంగోల్. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఇంకా కూడా ఒంగోలులో కూడా ఎక్కువగా కూడా బాటా కంపెనీ వాళ్ళు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే కూడా చేయాలని కోరుకుంటూ మాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుపు. ఈరోజు బాటా ఇదివరకు కర్నూలు రోడ్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఇంకో షోరూమ్ పెట్టుకోవడం చాలా సంతోషం. ఏదైనా కూడా ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పినట్టు బాటా అనేది కూడా ఒక మంచి బ్రాండ్. ఏదైతే పైసలు పెడతారు పాయింట్ అది అనేది బాటా అని చెప్పి ఎక్కడైనా కూడా మనం అంటుంటాం. ఏంద్రా బాటా రేట్లు పెట్టారు అనేది ఇదివరకు ఒక ఆనవాయితీగా అంటుంటాం. కాబట్టి ఇప్పుడు కూడా మంచి బ్రాండ్ ఇది. అందరూ కూడా పబ్లిక్ యూటిలైజ్ అయ్యేటట్టుగా ప్రజలందరూ కూడా మంచి అక్కడ ఇక్కడ దూరం అనేది లేకుండా పెట్టినందుకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నా. చెన్నై నుంచి వాళ్ళ జీఎం గారు అదేవిధంగా అందరూ కూడా వాళ్ళ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఒంగోలులో ప్రజలు అటు పోతే అటు తీసుకోవచ్చు, ఇక్కడ ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. అన్నింటికి ఇబ్బంది లేకుండా 2 షోరూమ్స్ కూడా ట్రై చేసుకోవాలని మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో టోటల్ 70వ స్టోర్ అవుతుంది. అండ్ కరెక్ట్గా ఈ సంవత్సరానికి బాటా కంపెనీ ఓపెన్ చేసి 130 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఒంగోలు ప్రజానీకానికి మేము 2వ స్టోర్ ఓపెన్ చేసి ఇంకా మరింత చేరువగా అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ సంవత్సరం మాకు ఇది ఆంధ్రప్రదేశ్లో 7వ కొత్త స్టోర్. ఇంకా మేము కొత్త స్టోర్లు ప్రారంభించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ సంవత్సరం. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి వినియోగదారులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మా బ్రాండ్ని ఇంతకాలం ఆశీర్వదించినందుకు, మాతో ఉన్నందుకు సంతోషిస్తున్నాం. అట్లాగే ఈ సహకారాన్ని మీరు కొనసాగిస్తారని, రాబోయే సంవత్సరాల్లో ఇంకా మీ ఆదరణని మీరు చూరగొనడానికి ఎక్కువ స్టోర్లు ఓపెన్ చేసి మీకు చేరువుగా వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం మాకు ఇచ్చిన
రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశాన్ని ఒంగోలు నగరం నందు నిర్వహించారు. స్థానిక కాపు కళ్యాణ్ మండపంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు దివిలీలా మాధవరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 1500 కోట్ల రూపాయలను వెచ్చించి వాహనాలను కొనుగోలు చేశారని, ఆహార భద్రతా చట్టం ద్వారా రేషన్ బియ్యాన్ని డీలర్ల ద్వారానే పంపిణీ చేయాలని ఉన్నప్పటికీ గత ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించిందని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ బియ్యాన్ని ప్రవేశపెట్టి డీలర్లను ఆదుకోవడం జరిగిందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ డీలర్లను ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో పెనుకొండ శ్రీనివాసరావు, కోశాధికారి గంగాధర్ గౌడ్, సెక్రటరీ గౌస్ బాషా, ప్రధాన కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఈ రోజున గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్వీర్యం చేసి ఈ వ్యవస్థను తొలగించాలని చెప్పి ఎంత ప్రయత్నం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మాకు సమాంతరంగా ఎండి వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి అనుకూలంగా ఆ వ్యవస్థ ద్వారా వారు చేయాలనుకున్నటువంటి బ్లాక్ మార్కెట్లో బియ్యం చేసుకోవడానికి మాత్రం ఆ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 9260 వాహనాలు 1500 కోట్లు ఖర్చు పెట్టి నెలకి 30 కోట్ల వరకు ఈ రోజున దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం కార్డుదారులకి బియ్యం పంపిణీ చేసే అర్హత ఆథరైజేషన్ పూర్తిగా ఉన్నది రేషన్ డీలర్లకు మాత్రమే. చట్టాన్ని కాదని చట్టానికి విరుద్ధంగా ఆ ఎండి వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ ఎండి వ్యవస్థను తీసేయడానికి మా రేషన్ డీలర్ల సమాఖ్య గత 5 సంవత్సరాలుగా కూడా పోరాడుతూ ఉంది. త్వరలోనే ఆ వ్యవస్థను తొలగించి డీలర్ల ద్వారా పంపిణీ రాబోతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2014 నుంచి 19 వరకు కూడా 20 రూపాయలు ఉన్న కమిషన్ ఒకేసారి 100 రూపాయలు పెంచడమే కాకుండా సంక్రాంతి కానుకల రూపంలో డీలర్లకు సంవత్సరానికి 18 కోట్ల లెక్కన 5 సంవత్సరాల్లో 90 కోట్లు మాకు అదనపు ఆదాయం కల్పించారు. ఈ గత వైసీపీ ప్రభుత్వంలో మా వ్యవస్థ నిర్వీర్యం చేయాలని చూసినా మమ్మల్ని రోడ్డు పడకుండా మోడీ గారు పిఎంజీకి రైస్ ఇచ్చి డబల్ కోట ఇవ్వటం వల్ల మా డీలర్లందరూ కూడా గత 4 ఏళ్లలో సుమారుగా ఒక 600 కోట్ల రూపాయలు అదనపు కమిషన్ పొంది మా వ్యవస్థ నిలబడిందంటే కారణం గత 2019 నుంచి 24 వరకు మోడీ గారే కారణం. మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం మా డీలర్లకు న్యాయం చేయబోతూ ఉంది. డీలర్లందరికీ కూడా 7,000 గౌరవ వేతనంతో పాటుగా 150 రూపాయల కమిషను డీలర్ల ద్వారా పంపిణీ చేయటం, అదేవిధంగా డీలర్లందరికీ కూడా జీవో నెంబర్ 5/20 అమలు చేసి డీలర్ల సంక్షేమానికి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం మాకు న్యాయం చేయబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా దర్శి పట్టణానికి చెందిన కోట హనుమంతరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆగస్టు 11వ తేదీన జరిగే అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కనమర్లపూడి హరిప్రసాదరావు, పల్లప్రోతు వెంకటేశ్వర్లు, పల్లప్రోతు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తాను చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్ మండిపడ్డారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో గల ఎన్టీఆర్ భవనం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న టీడీపీ నాయకులు ఒంగోలు నగరంలో బాలినేని కుటుంబం చేసిన అక్రమాలపై తమదైన స్థాయిలో మండిపడ్డారు. బాలినేని అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు దామచర్ల
బాలినేనిలపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. గత 5 సంవత్సరాల్లో బాలినేని కుటుంబం లెక్కలేనన్ని అరాచకాలకు పాల్పడిందని విమర్శించారు. ఎన్నికలలో డబ్బులు సంపాదించుకునేందుకు బండ్లమిట్ట ఫైనాన్స్ వ్యాపారులతో తగాదాలు పెట్టుకుని వారి వద్ద డబ్బులు పొందిన చరిత్ర బాలినేనిదని అన్నారు. దామచల్ల జనార్దన్ రావు బ్యాంకులను మోసం చేస్తున్నారని పదే పదే మాట్లాడటాన్ని ఖండించారు. ఏదైనా బ్యాంకులో రుణం పొందాలంటే ఆస్తులు ముందుగా తాకట్టు పెట్టాల్సిన బాధ్యత ఉందని ఆ విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. 2019 నుంచి 2024 వరకు బాలినేని హిట్లర్ పాలన కొనసాగించారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవక ముందే బాలినేని తమ పార్టీ శ్రేణులపై అధికార పార్టీ దాడులు చేస్తున్నారని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని కుటుంబంపై విసుగు చెందిన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో దామచల్ల జనార్దన్ రావుకు ఎన్నడూ లేని విధంగా పట్టం కట్టారని తెలిపారు. మరోమారు తమ అధినేతపై పార్టీపైన ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, రాజగర్ల వెంకట్రావు, బండారు మదన్ పాల్గొన్నారు. బాలినేని తాను చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి, తాను చేసిన దౌర్జన్యాలు, దాష్టికాలు, అంతులేని అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఒంగోలులో భూముల రూపంలో కానీ, మెప్మా కుంభకోణం రూపంలో కానీ, లేకపోతే అక్రమంగా డబ్బులు వసూలు చేయడం కానీ, ఆయా డాక్టర్లను బెదిరించి హాస్పిటల్స్ నుంచి ఇటువంటి వాటన్నిటిని దృష్టి మరల్చడానికి ఈయన ఏం చేశాడంటే, ఆఖరిసారి నిలబడుతున్నాను నేను రాజకీయాల్లో, నాకు చివరిసారి అవకాశం కల్పించండి అని ఒక బృహత్తరమైనటువంటి నాటకానికి తెరదీశాడు ఆయన. ఎందుకంటే మాకు కూడా ఈరోజే తెలిసింది, ఆయన ఇంట్లో 3 సినిమాలు తీశారంట షూటింగు. చిన్నప్పుడు ఆయన ఇంట్లో ఆయన చెప్పాడు కదా, 73లో కారు ఉంది మాకు, అంబాసిడర్ కారు, మా ఇంట్లో 3 సినిమాలు తీసినటువంటి ఇల్లు మాది అని చెప్పాడు అన్న నటుడు. అప్పుడు చిన్నప్పటి నుంచి చూశాడు కాబట్టి మన నాటకాలని. మరి అటువంటి కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని బళ్ళమిట్ట ఫైనాన్స్ వాళ్ళు ఎందుకు కట్ అయిపోయారు అనేక సార్లు. ఆ ఫైనాన్స్ వాళ్ళతో నీకేంది గొడవ? కుబేరుడు అయినటువంటి నీకు బళ్ళమిట్ట ఫైనాన్స్ వ్యాపారస్తులతో నీకు గొడవలేంటి? నిత్యం గొడవలే కదా నీకు. ఎన్నికలకి డబ్బులు తీసుకుంటావు, ఎన్నికలకి అభ్యర్థులకి టికెట్లు ఇప్పిస్తారు, మోసం చేసి డబ్బులు వసూలు చేసుకొని నిలబడతావు. నువ్వు అయ్యుండొచ్చు, కుబేరుడు అయ్యుండొచ్చు, నీకు కారు ఉండొచ్చు, కాదంటలేదు మేము. నువ్వెందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు దామచర్ల కుటుంబాన్ని? వ్యక్తిగతంగా నిన్ను ఏనాడు విమర్శించలేదు కదా. నీ పుత్రరత్నం వచ్చిన తర్వాతనే కదా నియోజకవర్గంలో 2019 నుంచే కదా ఈ అశాంతి అంతా ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో. నువ్వు 99లో శాసనసభ్యుడు అయినప్పటి నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా ఉన్నావు. ఏనాడైనా ప్రతిపక్షంలో నిన్ను ఎవరైనా ఏమైనా మాట అన్నారా? విధానపరమైనటువంటి అంశాలు తప్ప. 2014 నుంచి 19 వరకు నువ్వు ఓడిపోయావు. జనార్దన్ గారు శాసనసభ్యులుగా గెలిచారు. ఏనాడైనా నిన్ను 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనార్దన్ రావు గారు కానీ, నిన్ను వ్యక్తిగతంగా కానీ ఎప్పుడన్నా నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఎవరినైనా పరిహసించినటువంటి దాఖలా ఏమైనా ఉందా? మేము చేసిన కార్యక్రమాల వల్ల రాజకీయాలకు వచ్చాడు. ఎంత హాస్యాస్పదంగా ఉంది. బ్రహ్మానందం పక్కన అతను నటింపు చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ 3 సినిమాలు తీశారంట. బ్రహ్మానందం చెప్పి నీకేమైనా నటించాలని ఆసక్తి ఉంటే మా దామచర్ల జనార్దన్ గారికి చెప్పి బ్రహ్మానందం అరగుండు ఏదో అంటారు హాస్యనట్లు. నాకు సినిమాలు అలవట్లేదు. హాస్యనట్లు పక్కన నీకు కూడా స్థానం కల్పిస్తాం, నటించిపోయి మేము కూడా ఆనందిస్తాం. మా ఒంగోలు నుంచి ఇంకొక నటుడు తయారయ్యాడు సినిమాల్లో, వాళ్ళతో నటించబోయే హాస్య నటుడిగా. నువ్వు నిన్ను అసలు రాజకీయాలకు ఎవడు రమ్మన్నాడు, ఎవడు బొమ్మన్నాడు? ఇదే చివరి ఎన్నికలు ఎవడు చెప్పమన్నాడు? నీ కొడుకుని తేవద్దని చెప్పింది మేమా, తమ్మని చెప్పింది మేమా? నీ వ్యక్తిగత జీవితంతో మాకే సంబంధము. దాన్ని కూడా మా మీద బురద చల్లుతావు. మళ్ళీ అన్నావు నా మీద బురద చల్లితే మీ మీద బురద చల్లుతా అన్నాడు. మేము బురద చల్లలా, అవినీతి ఆరోపణ చిట్టా వెలికి తీసావు. నువ్వేమో నిజంగానే మా మీద బురద చల్లుతున్నావు. ఆ బురదని మేము కడుక్కోట్లా. బురదని అందరూ అది బురద కాదు. నీ ఆరోపణలకి ప్రత్యారోపణ చేయకుండా నిజాలు నిగ్గు తెలుస్తూ మాట్లాడుతా ఉన్నావు. డ్వాక్రా కుంభకోణం జరిగిందని మేము ఆరోపించిన తర్వాత నీ మేయర్ ప్రెస్ మీట్ పెట్టి 12 కోట్ల కుంభకోణం జరిగిందని ఆమె ఒప్పుకుంది. మేమేం చెప్పాము? 50 నుంచి 100 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పాము. 12 కోట్ల కుంభకోణం జరిగిందని ఆమె ఒప్పుకుంది. ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు? మేము నెల రోజులు కూడా కాలేదు మా పరిపాలన గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావే. 5 సంవత్సరాలు అంటే
ఈ డ్వాక్రా కుంభ కూడా నీ కొడుకు కూడా భాగస్వామినే కదా, చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టావు నువ్వు. నీ మేయర్లు కార్పొరేటర్లు భాగస్వాములనే కదా చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టావు నువ్వు. ఈరోజు నీ దగ్గర పనికి మాలిన సరుకు మా దగ్గర మేలు సరుకు అవ్వదు. ఈ రాజకీయాలు చేసేవాళ్ళు మేమెవరు రమ్మని చెప్పి అంటలే. మాకు కౌన్సిల్లో మాకేం మెజార్టీ అక్కర్లేదు. కౌన్సిల్లో వాళ్ళు తెచ్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. చౌకబారు రాజకీయ నాయకులు నీ దగ్గర ఉంటే చౌకబారు రాజకీయ నాయకులు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే జగనే ఉన్నాడు, ఎవరితో బాధ వేసి ఉంటుంది, రాళ్ళు వేసారు అన్నాడు. అట్లే ఎవరికో కడుపు మండి ఉంటుంది. వీళ్ళు మాట్లాడిన మాటలకి అర్హత స్థాయి అనేది ఉండాలి కదా. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడో కూడా కలగ చేసుకుంటాడు, మాట్లాడతాడు. ఏమీ అనని ఆ రోజు కొట్టారి నాగేశ్వరరావుని నగర పార్టీ అధ్యక్షుడిని మీ కార్యకర్తలు నువ్వు పెంచి పోషించే కిరాయి గుండాలు ఆ రోజు మీ కొడుకు కొట్టించాడు. అతను ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా నీకు మంచి చెప్పడానికి ప్రయత్నించినటువంటి గుప్తాన్ని నువ్వు కొట్టించావు. అదేవిధంగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు ఆడవాళ్ళని కూడా చూడకుండా వెంకటరత్నాన్ని కొట్టించావు. అదేవిధంగా ఈశ్వరిని వాళ్ళందరినీ కొట్టించావు. నువ్వు ఆ గొడవల గురించి మాట్లాడేది. మురళిని కొట్టి ఇప్పుడు నెలకు పైన అయితే నువ్వు ఇప్పుడు వచ్చి ఒంగోలులో మీటింగ్ పెట్టడానికి వచ్చావా? ఇవాళ నీ వియ్యంకుడు విల్లాలకి ఒంగోలు అపార్ట్మెంట్లకి దామచర్ల జనార్దన్ గారి పరిపాలన ఎట్లా ఉంటుందంటే ఏదైనా పద్ధతిగా ఉండాలి. పార్టీ కార్యకర్తలైనా పార్టీ వాళ్ళైనా రూల్స్ తప్పి ప్రవర్తిస్తే ఒప్పుకోడు ఆయన. ఏదైనా పద్ధతిగా జరగాలంటాడు. ఆ విషయంలో అధికారులకు చెప్పుంటారు, అధికారులు నోటీసులు ఇచ్చుంటారు. ఒంగోలు అంతా గుసగుసలాడుతుంది. మీ వియ్యంకుడు అక్కడ విల్లాల్లో 4 ఎకరాలు ఆక్రమించుకొని కట్టాడని. నువ్వు ఉన్నట్టు 24 సెంట్లు కాదు, తీస్తారు. అది కూడా అన్నీ బయటికి తీస్తారు, తీసి లెక్కలు చూస్తారు. మీ వియ్యంకుడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మీ వియ్యంకుడు స్థాయి ఏందో కూడా నాకు తెలుసు. నేను మోటార్ సైకిల్ మీద తిరిగేటప్పుడు మీ వియ్యంకుడు నడిచి తిరిగేవాడు. నువ్వు పొద్దున ఒక మాట అన్నావు, మాకు 73 నుంచి అంబాసిడర్ సీల్డ్ కారు కొన్నాము, 73 నుంచి ఉందని. నీకు తెలియదేమో, దామచర్ల ఆంజనేయులు గారికి 65 నుంచి అంబాసిడర్ కారు ఉంది. మళ్ళీ వాళ్ళకి కంపెనీకి ఒక 3 జీబులు ఉన్నాయి. అప్పటి నుంచి వాళ్ళు పువ్వాకు వ్యాపారం చేసేవాళ్ళు. మరి మీరు వ్యాపారం చేసి ఇన్ని ఎలక్షన్లు నువ్వు చేసావో మరి అర్థం కావట్లేదు. నా వియ్యకుడు ఏమైనా తప్పులు చేశాడా, నా కొడుకు ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు చేశాడా, ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ మరలా 2029 ఎలక్షన్లకి చేసిన తప్పును తెలుసుకొని మరలా ప్రజల వద్దకు వెళ్ళి నీ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తే మాకు సంతోషం. కానీ నిన్న నువ్వు ఒక 5 అంశాలు నేను సంధిస్తున్నాను జనార్దన్ గారి మీదకి, దానికి ఆయన సమాధానం చెప్పాలా అన్నావు. మొదటిది, నల్లమల్లి బాలు తడ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తూ 3 కోట్ల రూపాయలు పోలీసు వారికి దొరికిన మాట వాస్తవం. ఆ రోజు నల్లమల్లి బాలు నీ కొడుకు నీ దగ్గరే మీ పార్టీలోనే ఉన్నాడు. ఆ కారు మీద స్టిక్కరు బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రివర్యులు స్టిక్కర్ నల్లమల్లి బాలు కారు మీద ఉన్నప్పుడు చిన్నపిల్లని అడిగినా కూడా ఏమి జరిగిందో ఒక డిస్కషన్ అనేది, ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. తర్వాత నల్లమల్లి బాలు ఇటీవల జనార్దన్ గారిని కలిసి నేను పార్టీలోకి వస్తానన్నప్పుడు జనార్దన్ గారు, బాలు నీ మీద అలాని 3 కోట్ల రూపాయలు దొరికిన హవాలా కేసులో నువ్వు నిందితుడిగా ఉన్నావు, మరి దాని మీద నీ యొక్క సమాధానం చెప్పన్నప్పుడు బాలు చెప్పింది ఒకటే, అయ్యి నేను వ్యాపారం చేసుకునే డబ్బులు దొరికిన మాట వాస్తవమే, ఆ కేసు ఈడీ విచారణలో ఉంది. బాలు అబద్ధం చెప్పినా ఏమి చెప్పినా కూడా రేపు ఆ ఈడీ కేసులో ఈడీ విచారణలో బాలు మీద ఉన్న అభియోగాలు నిరుపయోగమనియా లేక ధృవీకరించబడే తేలినాడు మా పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు కొనసాగిస్తాం. విజయ్ మిషన్ చైతన్య కార్డియాక్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కంటి గుండె సంబంధిత పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీకే విజయ్ సత్యనారాయణ మాట్లాడుతూ విధులతో పాటు ఆరోగ్యం పైన ఉద్యోగులు శ్రద్ధ వహించాలని, ఈ కార్యక్రమంలో ఈఈలు హైమావతి, శ్రీనివాస్, కరీం తదితరులు పాల్గొన్నారు. వైద్యులు నాగమాధవి, కృష్ణ చైతన్య వైద్య సేవలు అందించారు.
ఈరోజు ఏపీసీపీడీసీఎల్ కార్యాలయంలో చైతన్య కార్డియాక్ సెంటర్ మరియు స్మార్ట్ విజన్ అనే 2 హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన గుండె పరీక్షలు మరియు కంటి పరీక్షలు ఈరోజు ఈ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందండి. దాదాపుగా 130 మంది ఇక్కడ ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయిన గుండె ప్రాబ్లమ్స్ మరియు కంటి ప్రాబ్లమ్స్ను డియాగ్నోస్ చేసుకొని సందర్భంగా తెలియజేయనిది ఏమనగా ప్రతి ఒక్కరూ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారన్నా గుండె చెకప్ మరియు కంటి పరీక్షలు చేసుకోవాలి. అలాగే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారన్నా చెకప్ చేసుకునే అవసరం ఎంతైనా. మాదిగ మృత వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరం నందు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంఆర్పీఎస్ నాగరాజు, గుంటూరి ప్రభుదాస్ మాదిగ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని శర్మ కళాశాల వద్ద గల ఉషోదయ ఆశ్రమంలో వృద్ధులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుంటూరి ప్రభుదాస్ చేతుల మీదుగా వృద్ధులకు సరుకులను అందజేసి అనంతరం ఆయన మాట్లాడుతూ 1985 జూలై 17వ తేదీన కారంచేడు గ్రామం నందు దళితుల పట్ల అగ్రకుల వర్ణ దాడి చేసి హతమార్చారని మండిపడ్డారు. దేశంలో ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకుగానే చేస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో వర్గీకరణ కోసం పోరాటం జరుగుతుందని అన్నారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ప్రభుదాస్ మాదిగ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎంఆర్పీఎస్ బలోపేతంతో పాటు వర్గీకరణ సాధన దిశగా దళితుల్లో అవగాహన చేపట్టేలాగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు ఈ దేశంలో భూమిని, సంపదను, ఖనిజాలను, సంపదని మొత్తాన్ని తన చేతిలో పట్టుకొని సామాన్య ప్రజల్ని భూమి లేకుండా, విలువలు లేకుండా, ఆత్మగౌరవం లేకుండా బయటకు విడుస్తారు. కారంచేడు ఉద్యమం ఒక ఆత్మగౌరవ ఉద్యమం, ఒక పోరాట ఉద్యమం. విద్య, అభివృద్ధి, విజ్ఞానం కోసం ఉద్యమాన్ని నడిపి ఎంతో అభివృద్ధి చెందారు మాదిగ జాతి. దాంతో మాల జాతి నాయకత్వం వహించి కారంచేడు మూమెంట్లో కత్తి పద్మారావు నాయకత్వాన ఎంతో బ్రహ్మాండంగా నడిచింది. ఈ ఉద్యమాలు అన్నిటికీ కూడా రాజకీయ పోరే మెయిన్ అని దీనికి సహకరిస్తూ మరి అనేక కార్యక్రమాలకు ముందుండి యువకుడైనటువంటి గుంటూరి ప్రభుదాస్ తన నాయకత్వంలో, పట్టణ నాయకత్వంలో ముందుకెళ్తూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, అలాగే పేద ప్రజలకు అండగా నిలబడతాడని. ఈ కృష్ణన్న వర్గీకరణ గురించి కూడా గతంలో ఈ వర్గీకరణ వస్తే మాకు ఒక నలుగురిలో తిరగటానికి అవకాశం ఉంటుంది. మేము గట్టిగా నిలబడి మా హక్కులు సాధించుకోవడానికి కృష్ణన్న చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కంపల్సరీ ఈ వర్గీకరణ అనేది త్వరలోనే అవుతుంది. మేము అంతా ఐక్యతగా ఉండి ఈ ఉద్యమం పట్ల మేము నడుచుకుంటూ ఈ ఉన్న జిల్లాని అయితేమి, టౌన్ అయితేమి కొద్దిగా అభివృద్ధి పరంగా కొంతమందికి వర్గీకరణ అంటే కూడా చాలామంది ఎస్సీలకి తెలియదు. అది కూడా తెలియచేసుకుంటూ 10 గ్రామాల్లో కూడా మేము అడుగు పెడతాము. ఈ కారంచేడు ఘటన సందర్భంగా ఈ ఓల్డేజ్ హోమ్ సంబంధించి అన్నదానం మేము చేస్తున్నాము. వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా మేము అందిస్తున్నాము. ఇలాగే ప్రతి వీక్లీ ఒక ఓల్డేజ్ హోమ్ని మేము ఎంచుకుంటాము మా ఎంఆర్పీఎస్ తరఫు నుంచి. వాళ్ళకి కావాల్సిన ఏది కావాలో, బట్టలు కావాలన్నా ఏది కావాలన్నా కూడా మేము ప్రతి వారము మేము ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళి మేమే అడిగి కనుక్కొని వాళ్ళకి మేము చేస్తాను. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా సాగాయి. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీరామ వసుంధర సమేత సత్యనారాయణ స్వామివార్ల మూలమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చక్కగా ఏర్పాటు చేసిన
వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు ప్రాంగణానికి చేరుకున్న భక్తులతో సామూహిక సత్యనారాయణుని వ్రతాన్ని చక్కగా ఆచరింపజేశారు. కార్యక్రమంలో భాగంగా భక్తి శ్రద్ధల నడుమ వ్రత కథను ఆలకించిన భక్తులు కృతువు పూర్తి అయిన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు శ్రీధరాచార్యులు ఈవో రజనీ కుమారి సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి ఆ చీమలు పురుగులు మన నిమిత్తం మేము ఈ పూజ చేసుకుంటున్నాం. మాకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి కష్టాలు కలగకుండా ఆపదలు లేకుండా వరుణ దేవత ఆరాధన అంటే వరుణ శక్తి లేని వారైతే సౌనకాది మహర్షులకి ఇట్లా చెప్పసాగి ఎంతో ఉత్తమమైన వాడు, ఎన్నో పురాణాలు నేర్చుకున్న మంచి పండితుడు నీకు చేసుకుంటూ ఆ దేవుడికి చేసిన పూజలో భిక్షయాటన చేస్తూ ఉంటాడు. కానీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల కార్యక్రమంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఉదయం స్వర్ణాలంకృత అలంకారంలో, సాయంత్రం శాకంబరి అలంకరణలో భక్తులకు అనుగ్రహించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.